ఇప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎస్టర్డే బాగా హెల్ప్ చేసి మన కోసం. గైస్ మన కెమెరా అయితే నాటేలోడ్ అంట, మనని పంపించేసిరు. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 60% వచ్చినామా, 60 to 70% వచ్చినాం గైస్. మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన GoPro లాకేసుకున్నారు. చిరుతపులి పెడితే అన్నిటికీ పెట్టరు గైస్. చూడండి ఇంకా చేసే విన్నే ఉంటే మాకు కూడా పెడతారు. ఇక అట్లుంది ఇక్కడ. ఇక్కడి నుంచి ఇట్లా మెట్లు ఉండవు, నడుచుకుంటా పోడే. ఒక్కొక్క మెట్టు 100 meters కోటి వస్తుంది. ఇట్లా జింకా ఉంది గైస్. ఇక్కడ దగ్గరికి వచ్చింది. వీళ్ళందరూ ఫోటోలు వీడియోలు తీస్తారు. వదిలిపెడితే తినేసేటట్టు ఉన్నారు నిజంగానే. ఇక చూడండి భయం లేకుండా పోతున్నారు పిల్లలు. ఇప్పుడు దీన్ని పట్టుకొని చిరుతపులు ఏదో వస్తే మా పరిస్థితి ఏంటి? దానికి చూసేటోళ్ళు ఎక్కువ, తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరా? ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూడండి గైస్, ఆర్సీబీ కప్పు కొట్టాలని చెప్పేసి మనోడు జెర్సీ వేసుకొని మరీ మెట్ల మించి వస్తున్నాడు. మన బాయ్స్ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్. యాక్చువల్లీ ఆర్సీబీ గెలవాలని మనోళ్ళు కూడా వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మోకాల పర్వతంలో స్టంట్ ఉంది, మనోడు స్టంట్ చేస్తా అంటుండు. ఈసారి కప్పు నమ్మదే. కప్పు కొట్టినాక నువ్వు ఇక వేరే వైరల్ అయిపోతావు బ్రో. నువ్వు ఇక నీ వల్లనే కప్పు కొట్టినట్టుగా. విన్ అయిపోయినాయి గ్యాస్. ఏనుగు దగ్గరికి వచ్చిర్రు. ఇక్కడ ఏనుగులు నేను పెడితే ఒక్క బొట్టు కాదు, దానికి 20 బొట్లు పెట్టిర్రు. మధ్యలో గార్డెన్ బాగుంది ఇది, కానీ ఎంట్రీ లేదు మనకి. చూడ్డానికి మాత్రమే ఛాన్స్. బడ్స్ ఉన్నట్టున్నాయి కదా బాగా. ఇక్కడ మా రేవంత్ రెడ్డి ఇడి దాకా రాకపోతే బాగుండు. అంతా ముందు ఇట్లకి వెళ్ళిపోతుండే గ్యాస్. మనం ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ చేసారు మన కోసం. అంటే మన కోసం కాదు, పబ్లిక్ కోసం. మన కోసం అంటే నీ కోసమే వేసారు రాయిగా అంటారు కదా, అందుకే అంటున్నా. ఇవి కూడా వదిలేదు గ్యాస్. కుంకుమ చూడండి, బ్రిడ్జ్ కూడా కుంకుమనే. ఎక్కడ పడితే అక్కడ కుంకుమ ఉంటుందమ్మా. బస్సులోకి వెళ్ళిపోతాయి. డేంజర్ ఉంది ఇది. మీద బండలు ఎక్కి మనం పడితే డైరెక్ట్ ఇన్ స్పాటెడ్. ఫైనలీ మోకాళ్ళ పర్వతం రీచ్. ఇక మోకాళ్ళ మీద ఎక్కాలి మనం. ఇప్పుడు ఎంతవరకు ఎక్కగలుగుతామో చూద్దాం మనం. నార్మల్ లైన్ అయితే 24 hours పడుతుందండి టైము. చూడాలి మరి ఎంత టైం పడుతుంది. నాకు టోకెన్స్ ఉన్నాయి కదా. మోకాళ్ళ పర్వతం ఇది. ఇప్పుడు ఎడి వరకు ఎక్కుతావు బ్రో నువ్వు? 11 ఏంది ఆడదాకా ఆర్సీబీ కోసం త్యాగం చేస్తున్నాయి. ఏంది చూడండి గైస్, మనోడు ఆర్సీబీ కోసం ఇంత అది చేస్తున్నాడు. బ్రో ఈసారి కప్పు కన్ఫర్మ్ బ్రో, నీ వల్ల ఫిక్స్. ఈసారి కప్పు నమ్మదే.
சார் आपका कप ஒத்த நொடியிலதா எனக்கு சித்தம் கலங்கிருச்சே. గైస్ ఫైనల్ రీచ్ हो गया. ఇంకా ఎన్ని స్టెప్స్? 10-20 స్టెప్స్ టు గో. ఫైనల్ ఈ స్టెప్స్ అన్ని ఎక్కేసాం మేము. ఆల్మోస్ట్ మన పని అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ హెయిర్ చూసుకోండి, లాస్ట్ టైం చూసుకోండి. ఇక నెక్స్ట్ గుండె అయిపోతుంది. 3 months అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతున్నాను నేను. అమ్మా స్టెప్పింగ్ లాస్ట్ లెగ్. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్కి వచ్చాము. నైగ్రా వాటర్ ఫాల్స్. ఎట్లయితే టోటల్లీ డన్. ఇక నెక్స్ట్ ఎడికో అడిగి పోవాలి మనం. కింద బ్యాగ్ ఇస్తే మనకి ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి మనం. అవి ఏడున్నాయో బ్యాగ్. ఇప్పుడు మనం టోకెన్ ఇచ్చేస్తే మన బ్యాగ్ ఏడుందో ఎతికిస్తారు గైస్. అన్ని బ్లూ కలర్కి బ్యాగ్లే కనిపిస్తున్నాయి. ఏడున్నాయో తెలియదు, చూడాలి ఇక. సో గైస్ ఫైనల్ మీదకి వచ్చేసాం. బ్యాగులు కూడా కంఫర్టబుల్గా తీసుకున్నాము. ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం పోయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి బ్రో? అంటే కళ్యాణ కట్టుకోవాలి, గుండె వేసుకోవాలి. ఫస్టే వేసుకోవాలంట. చూద్దాం మరి ఏమైతుంది. మొత్తానికైతే మీదికి కంప్లీట్గా మీదికైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి మొత్తం గ్రీనరీ, ఇకో పార్క్ లాగా మంచిగా మెయింటైన్ చేస్తారులే. సూపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో గైస్ టోకెన్ అయితే తీసుకున్నా. దేవునికి మనం ఇచ్చినప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టద్దు. ఇవ్వాలంటే ఇచ్చేయాలి. హాల్ నెంబర్ 2 అంట. పోయి మనం గుండి వేసుకొని ఇక స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక నా లుక్ బాగుంటే నెక్స్ట్ 3 months కనిపిస్తా, లేదంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతా. మీరు నన్ను అంత మిస్ అయ్యేటోళ్ళు అంతమంది ఎవరు లేరులే. అయినా అయితే మనం గుడ్డి వేయించుకున్నాం. ఇప్పుడు ఏదో కొత్తగా ఓపెన్ చేశారంట గ్యాస్. ఇది కొత్త కట్టిరు అంటే మీరు అన్నీ చూసి ఉంటారు. ఈ జూలే అని చూపిస్తుంది అంతే, ఏమనుకోకూరి. బొమ్మలు షాపు చూసి బతుకోవచ్చు బ్రో. నిజం మెడుకో షాపు చూసి. ముంబై అన్నీ తిరుగుతారా అన్న?
గాయస్ చూడండి, ఇక బొమ్మలు కొనుక్కున్నాం. మనోడు ఒకటి, నేను ఒకటి. ఇక మనోడు అయితే ఘోరంగా బ్యాట్ కొన్నాడు. ఈ బ్యాట్ ఏం చేసుకుంటావు బ్రో? క్రికెట్ ఆడుతానంట. ఆర్సీబీ ఈసారి కప్పు నమ్దే. ఈసారి కప్పు నమ్మదే. తెలిసింది నిన్న మన మోకాల పర్వతం స్టంట్ వర్కౌట్ అయింది. కప్పు కూడా గెలిపిస్తాడు మనోడు. రివర్స్ కూడా వెళ్తున్నారు. గాయస్ మీకు మంచి లొకేషన్ చూపిస్తా గాయస్. ఇప్పుడు సాయిరామ్ మనం వాడి నుంచి వచ్చినాం గాయస్. ఇష్టం ఉండా లేకుండా సపోర్ట్ చేయరు. అప్పుడప్పుడు గుస్సా అవుతుంటాయేమో అనుకోకరి. ఫ్రీ స్టైల్ కావాలంటే వదులుతా చెప్పుర్రి బరాబర్. వాడు పోలీసులు చూస్తుర్రు గాయస్. సెల్లు తీసుకుంటే నాకు సంబంధంలే, నాది కాదు సెల్లు. వీడియోగ్రాఫర్ రాకేష్ గురోది. పైన ఛానల్లోనే వీడియో ఇస్తున్నారు, మాకు సంబంధం లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సపోర్ట్ చేయండి గైస్. సపోర్ట్ చేయండి గైస్. రాకేష్ నాకు ఇష్టం ఉంటా లేకుండా. AK-47 తీసుకొని వస్తా గైస్ లేకుంటే. చాలా మంది పోతున్నారు. చెప్పులు వేసుకోకండి గైస్, కాలు కాలిపోతాయి. చెప్పులు వేసుకుంటే మీ ఇష్టం చూడరు, ఎక్స్పీరియన్స్ చేయలేరు, కలగాలేదు. ఇష్టం ఉన్నా లేకుండా చెప్పులు వేసుకోకుండా రండి గైస్. తిరుమలలో ఫ్రీ స్టైల్ ఉంటుంది. పన్నీర్ బిర్యానీ మాత్రం తినకండి గైస్. రబ్బర్ వేస్తారు వాళ్ళు. రబ్బర్ ముక్కలు వేస్తారు, డస్టర్ ముక్కలు వేస్తారు. ఇష్టం ఉన్నా లేకుండా దోశ లేకుండా దోశ తినరు, పరోటా తినరు గైస్. పన్నీర్ రైస్ మాత్రం తినకురి. బాస్ వచ్చింది గైస్. బాస్ బాయ్ చెప్పురి. బాస్ కాలు కనిపించింది, దండం పెట్టుకోరి. కనపడకుంటే మళ్ళీ స్లో మోషన్లో పెట్టుకొని కాలు దండం పెట్టుకోరి. సో గైస్, ఇంకా మనం గోప్రో ఇక్కడ సబ్మిట్ చేసాం కదా, దాని రిసిప్ట్ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళా పెద్ద స్టంట్ అది. ఇది ఇచ్చినారు మనకు. డిపాజిట్ రూమ్ ఇదే. నిన్న మనం ఇక్కడనే పెట్టినాం. చూడాలి ఇప్పుడు ఏమంటాం. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నిన్న మనకి ఛాన్స్ లేకుండే. సో గైస్, మనదైతే మనకి ఇచ్చేసారు. ఇక ఇది నెంబర్ రాసిరు. ఇది పోతుందో పోదో. ఇక
ఇది తీసుకోవడానికంటే ఏదో ప్రాబ్లం అంట వాళ్ళకి, ఛాన్స్ లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఏమున్నది ఇప్పుడు ఫోన్తో తీసుకున్నా అయిపోయా, పంపిస్తే దీంతో తీసుకుంటుండే, అంతే తేడా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఇంత ట్రాఫిక్ ఉంది చూడండి, మొత్తం ఫుల్ ట్రాఫిక్, నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఇదంతా చెకింగ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దింపి మరీ చెకింగ్ చేసి పంపిస్తారు అందరినీ. వాటర్ బాటిల్స్ ఉన్నా, ఏమున్నా, ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నా డిపాజిట్ రూమ్లో డిపాజిట్ చేయాలి. గాయస్, మొత్తానికి అయితే రిటర్న్ ట్రైన్ ఎక్కించాం. వీళ్ళిద్దరు లేకపోతే నేను నథింగ్. ఇక నాకు ఫస్ట్ డే మనం మెట్లు ఎక్కిన కాడి నుంచి, ఆ గోప్రో బిస్కెట్ అయిన కాడి నుంచి ఇప్పుడు మాకు సీట్లు దొరకబట్టించేదాకా మనోళ్ళు ఇద్దరే. అసలు వీళ్ళు లేకపోతే అసలు నేను నథింగ్. అసలు నన్ను అడిగితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇంత హెల్ప్ చేయరు. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ర్యాండమ్ పర్సన్స్ ఇంతగానో హెల్ప్ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను నా లైఫ్లో మర్చిపోను. నేను తెచ్చిపోయే వరకు మీతో ఇట్లనే ఉంటాను 100%. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కానీ మళ్ళీ కలుద్దాం మనం. ఇష్టం ఉన్నా లేకున్నా ఇష్టం చేయండి. మళ్ళీ కలుద్దాం మనం, 100% కలుద్దాం. మళ్ళీ కలవాలి. హైదరాబాద్